2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. లీగల్గా కనుక మనం చూసుకుంటే భార్య ఆస్తిపై భర్తకు హక్కు ఉంటుందా, ఒకవేళ ఉంటే ఏ రకంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడండి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. మనం కొన్ని నెలల్లో చూస్తూ ఉంటాం, కొంతమంది దౌర్జన్యంగా ఆ ఆస్తి నా పేరు రాయించు అని చెప్పేసి అడిగేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమో లీగల్ గానే కొన్ని రైట్స్ ఉంటాయి కదా, సో దాని ప్రకారం ఇస్తే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అవునండి. భార్య ఆస్తిపై భర్తకి ఏ సమయంలో ఏ సందర్భంలో హక్కు ఉంటుంది, జనరల్ గా హక్కు ఉండే అవకాశం ఉంటుందా లేదా? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ నాగరాజ్ గారు. కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో భార్య యొక్క ప్రాపర్టీ పైన కూడా భర్తకు కొన్ని సందర్భాల్లో హక్కులు కూడా ఉంటాయి. ఎలా, అది ఏ సందర్భాల్లో ఉంటాయి అనేది ఈ వీడియో చివరి దాకా చూస్తే నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సార్. ముఖ్యంగా భార్య యొక్క ప్రాపర్టీస్ అంటే ఏమిటి, భార్యకి ఏ రకాలుగా ప్రాపర్టీని వచ్చే అవకాశం ఉంటే మనం తెలుసుకుంటే మిగిలిన విషయాలకు మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ భార్య భర్తల మధ్యలో భర్తకు ఏ రకాలుగా వస్తుందో అందరూ తెలిసిన విషయమే. తన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ లేకపోతే తన యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ తన వారసత్వంగా వచ్చేది భర్తకు వస్తుంది. కానీ భార్యకి భర్తకు 2 రకాలుగా వస్తే భార్యకు మాత్రం 4 రకాలుగా ప్రాపర్టీ వస్తుంది. అవునండి. ఎలా అంటే, ఒకటి ఫస్ట్ భార్య యొక్క పుట్టింటి వారు, అంటే తన యొక్క తల్లి, అమ్మమ్మ, లేకపోతే నాన్నమ్మ, లేకపోతే అది వాళ్ళ యొక్క పిన్నమ్మ, చిన్నాళ్ళు, మామయ్యలు, మేనమామలు, వీళ్ళ తరపు నుంచి కూడా పుట్టింటి వారి ఆస్తి అని చెప్పి ఒక రకంగా వచ్చే అవకాశం ఉంటుంది. నెంబర్ 2 ఏంటంటే తన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ, తను ఏ రకాలుగా తన జాబ్ చేసో లేకపోతే బిజినెస్ చేసో ఆ రకంగా సంపాదించుకున్నటువంటి ఒక ప్రాపర్టీని కూడా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ. మూడవది ఆమెకు వచ్చినటువంటి స్త్రీధనం అంటారు. పెళ్లి సందర్భాల్లో ఆ యొక్క మేనమామ కానీ లేకపోతే బంధువులు కానీ స్నేహితులు కానీ పెట్టినటువంటి ఆ చదివింపులు కావచ్చు, లేకపోతే కొన్ని చోట్ల కాస్త పెద్ద కుటుంబాలు ఏం చేస్తారంటే ప్రాపర్టీని కూడా రాసిస్తారు. సో 3 రకంగా ఆమెకు ఆ రకంగా వచ్చే అవకాశం ఉంటుంది. 4వది ఏంటంటే భర్త తరపు బంధువుల నుంచి వచ్చినటువంటి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ. ఇది 4 రకాలుగా ఆమెకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు వేసినటువంటి క్వశ్చన్లో 2 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు భార్య యొక్క ఆస్తి భర్తకి చెందుతుందా లేదా అన్నది. ఇప్పుడు నేను 4 రకాలుగా చెప్పాను. ఈ 4 రకాలుగా వచ్చిన ఏదైతే ఈ ప్రాపర్టీ ఉందో ఇది భర్తకి చెందుతుందా అంటే, ఇక్కడ క్వశ్చన్ ఇంపార్టెంట్. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత, అమ్మాయికి పెళ్లికి ముందు తన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఉందనుకోండి, అంటే తన పేరు మీదుగా ఒక ప్రాపర్టీ కానీ లేకపోతే ఒక అపార్ట్మెంట్, ఒక ఇల్లు, ఒక స్థలం కానీ, ఒక ఎకరాల పొలం కానీ ఏదైనా ఉన్నట్లయితే పెళ్లికి ముందే ఆ యొక్క ప్రాపర్టీ తన పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంటే పెళ్లి తర్వాత వారి వైవాహిక జీవితం ఎంత లీగలైజ్ అయినప్పటికీ కూడా ఆ ప్రాపర్టీ మీద హక్కులు భర్తకు సంక్రమించే అవకాశం చాలా తక్కువ. ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, పెళ్లి అయిన తర్వాత భార్యాభర్తలకు పెళ్లి అవుతుంది, ఒక వైవాహిక జీవితంలో వస్తారు. పెళ్లి తర్వాత 2 రకాలుగా సంపాదించుకోవచ్చు. ఒకటి తను సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ, తను సంపాదించి వ్యాపారమో బిజినెస్ లేకపోతే తను ఒక ఉద్యోగం చేసినా సంపాదించుకోవడం ఉంది ఒక పార్ట్. నెంబర్ 2, భర్త జాబ్ చేసి భార్యాభర్తల మధ్య అన్యోన్యత నిదర్శనంగా చాలా సందర్భాలు ఏం చేస్తారంటే ఏదైతే భర్త కూడా ఆ ప్రాపర్టీని భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేసే సందర్భాలు ఉంటాయి. చాలా సందర్భాలు జరిగేది. అటువంటి సందర్భాల్లో భార్య పేరు మీదుగా రాసినటువంటి ఏదైతే ప్రాపర్టీ ఉందో అది పూర్తిగా భార్యకు మాత్రమే చెందుతుంది తప్ప అందులో ఇతను కూడా నేను సంపాదించాను, నేను ప్రాపర్టీ కూడా నా ఇన్కమ్ కూడా ఉంది అని చెప్పినప్పటికి కూడా అది చెల్లుబాటు కాదు. భర్తకి ఈ విషయంలో ఎటువంటి హక్కులు కూడా ఉండే అవకాశం లేదు. ఇప్పుడు ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుందో దాని మీద పూర్తి హక్కులు భార్యకు మాత్రమే చెందే తప్ప భర్తకి చెందే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. ఇది నెంబర్ 2. ఇక కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో డివోర్స్లు వస్తాయి. అప్పుడు ఈ క్వశ్చన్ రైజ్ అవుతుంది, ఈ యొక్క భార్య యొక్క ప్రాపర్టీ భర్తకి చెందుతుందా చెందదని. డివోర్స్ సందర్భాల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి 4 విధాలుగా ఏదైతే ప్రాపర్టీ భార్యకి సంక్రమించిందో ఆ ప్రాపర్టీ మాత్రం భర్త దాని మీద క్లెయిమ్ చేసుకునే అవకాశం లేదు, అంటే ఛాలెంజ్ చేసే అవకాశం లేదు. అంటే భార్య పేరు మీదుగా ఉన్నటువంటి ప్రాపర్టీని ఇది నాకు కావాలి అని చెప్పే అవకాశం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భర్తకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. కేవలం మిగిలిన విషయాల్లో ఉంటుంది. ఇక్కడ మరొక పాయింట్ వస్తుంది, అంటే విడాకుల సందర్భంలో మరొక కొత్త ప్రయోజనం ఉందంటే భార్యాభర్తల మధ్య కలిసి ఉన్నటువంటి ఒక ఇల్లు ఉంటుంది. ఏదైనా కొన్ని సందర్భాల్లో భార్య వేధింపులు తట్టుకోలేక, జాగ్రత్తగా భార్య యొక్క వేధింపులు తట్టుకోలేక భర్తని ఇంటి నుంచి గెంటి వేసే అధికారం భార్యకి ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే దాన్ని వైవాహిక గృహం అంటారు, మ్యాట్రిమోనియల్ హోమ్ అంటారు దాన్ని. మ్యాట్రిమోనియల్ హోమ్ నుంచి భర్తని మెడపెట్టి గెంటేసిన సందర్భాల్లో మాత్రం భర్త ఖచ్చితంగా లీగల్ చట్టపరంగా ఏదైనా కోర్టుకు కానీ ఆశ్రయించినట్లయితే లీగల్గా ఆయనకు పూర్తి రైట్ ఉంటుంది. అది ఆయన పేరు మీదుగా లేని హౌస్ అయినప్పటికి కూడా, అంటే భర్త పేరు మీదుగా హౌస్ లేనప్పటికి కూడా ఏదైనా సందర్భాల్లో అనేక రకాల కారణాలు రీత్యా ఆ భర్తని తన ఇంటి నుంచి బయటకు గెంటి వేసే అధికారం మాత్రం భార్యకి లేదు. ఆ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే భర్తకు కూడా సమాన హక్కు ఉంటుంది, భర్త పేరు మీదుగా ప్రాపర్టీ నేమ్ లేకపోయినప్పటికి కూడా. ఇది ఫస్ట్ పాయింట్. నెంబర్ 2, వీళ్ళిద్దరు కలిసి ఒక ప్రాపర్టీని గెయిన్ చేసుకుంటారు, అంటే జాయింట్ ప్రాపర్టీ అంటారు. నేను ఈ సందర్భానికి ఒక సైటేషన్ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నాగరాజు గారు. అంటే మ్యాట్రిమోనియల్ హౌస్ అని చెప్పాను కాబట్టి ఈ మ్యాట్రిమోనియల్ హౌస్ సంబంధించి
ఎస్ఆర్ బాత్రా వర్సెస్ తరుణ్ బాత్రా 2009లో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అంటే భార్య సంపాదించుకున్నటువంటి ప్రాపర్టీలో ఇందులో పెళ్లి చేసుకుని కలిసి ఉన్నప్పటికీ కూడా ఇతరత్రా కారణాలు ఇచ్చి ఆ భర్తను బయటికి వెళ్ళే సందర్భంలో ఆ ఇంట్లో ఉండే హక్కు భర్తకు లేదు అని చెప్పి 2009లో ఈ ఎస్ఆర్ బాత్రా కేసులో మాత్రం సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. తర్వాత 2014లో మరొక జడ్జిమెంట్ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఆ కేసు నవనీత్ అరోరా వర్సెస్ సురేంద్ర కౌర్. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు ఇచ్చారు. ఇప్పుడు నేను చెప్పిన విషయం అందులో వచ్చింది. 2014లో రీసెంట్గా వచ్చిన తీర్పు ఏంటంటే భార్య యొక్క పేరు మీద ఉన్న, భార్య సెల్ఫ్ ఎక్వర్డ్ ప్రాపర్టీ అయినా, భార్య యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయినా, ఏ రూపంగా అయినా భార్య పేరు మీదుగా ఉన్నటువంటి ప్రాపర్టీలో భర్త ఏదైతే మ్యాట్రిమోనియల్ హోమ్ అని చెప్తున్నామో ఆ మ్యాట్రిమోనియల్ హోమ్లో ఖచ్చితంగా భర్త ఉండాల్సిన హక్కు ఉంది. భర్తకు కూడా హక్కు ఉంది. ఆ ఇంటి నుంచి బయటికి తరిమేసే హక్కు భార్యకి లేదు అని చెప్తూ సుప్రీంకోర్టు 2014లో ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక నెంబర్ 2 వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా మెయింటెనెన్స్ అంటాం మనం. చాలా చోట్ల మనకు తెలిసింది ఏంటంటే ఈ 498 DVC లేకపోతే మెయింటెనెన్స్, అదేవిధంగా డివోర్స్. ఈ సందర్భాల్లో మనం ఎంతసేపు మనకు తెలిసింది ఏంటంటే మెయింటెనెన్స్ అలిమనీ విషయంలో చాలా సందర్భాల్లో భార్యకి భర్త ఒక మెయింటెనెన్స్ ఇవ్వడమే మనకి ఇప్పటిదాకా మనం చాలా కేసులో తెలుసు. కానీ నేను మీకు ఒక కేసు చెప్తాను. ఆ కేసు సంబంధించి సుప్రీంకోర్టు డి వినోద్ కప్పాడియా వర్సెస్ చంద్రికా కప్పాడియా అనేటువంటి ఒక జడ్జిమెంట్, ఒక సైటేషన్ లో 1993లో ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే భర్తకు భార్య భరణం చెల్లించాల్సిన అవసరం లేదు అని చెప్పి 1993లో ఈ కప్పాడియా ఈ కేసులో చెప్పగలిగితే, మరలా 2019 రీసెంట్ గా ఒక 5 years బ్యాక్ ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు. దీంట్లో కూడా ఆ తీర్పు అంటే శివకుమార్ వర్సెస్ కాంతా అన్నటువంటి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందంటే, భార్య బాగా ఆదాయ సంపాదన పర్వాలేదు, భర్తకు సరైన ఉద్యోగం కానీ ఉపాధి కానీ లేకుండా పెళ్లి చేసుకున్నారు. డివోర్స్ సందర్భాల్లో డివోర్స్ అయిపోయిన తర్వాత కూడా భర్తను కూడా పోషించాల్సిన బాధ్యత భార్యకు ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చారు నాగరాజు గారు. ఆస్తుల్లో ఎట్లాంటి వివాదాల విషయం నేను చెప్తాను, కానీ మెయింటెనెన్స్ కేవలం భర్త భార్యకి చెల్లించడమే కాదు, భార్య కూడా కాస్త ఇన్కమ్ బాగా సోర్సెస్ ఉండి, భార్య కాస్త ప్రాపర్టీస్ బాగా ఉండి, భార్య సొసైటీలో అన్ని రకాలుగా బాగా ఉండేటప్పుడు భర్తకు ఆ రకమైన సోషల్ స్టేటస్ లేని సందర్భాల్లో, భర్తకు సరైన ఉద్యోగం కానీ ఉపాధి కానీ లేని సందర్భాల్లో భర్తను మెయింటైన్ చేయాల్సిన బాధ్యత కూడా భార్యకు ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు ఇప్పుడు నేను చెప్పినట్టు శివకుమార్ వర్సెస్ కాంతా కేసులో రీసెంట్గా 2019లో ఈ యొక్క తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్ సైటేషన్ బేస్ చేసుకుని ఇప్పుడు చాలా తీర్పులు కూడా ఇస్తున్నారు. మిగిలిన హైకోర్టులు కావచ్చు, మిగిలిన కేసుల్లో కూడా ఈ సైటేషన్ ని ఆదర్శంగా తీసుకుని ఇస్తున్నారు నాగరాజ్ గారు. మరొక సందర్భంగా ఏంటంటే జాయింట్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఇద్దరు పేరు మీదుగా జాయింట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. జాయింట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత డివోర్స్ అయిన సందర్భంలో ఈ ప్రాపర్టీ ఎవరికి చెందుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నాడు, ఒక ప్రాపర్టీ ఇద్దరు కలిసి భార్యాభర్తలు కలిసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఏదో కారణాలు ఇచ్చే డివోర్స్ ఇష్యూ అయిపోయింది కోర్టు నుంచి. ఈ ప్రాపర్టీ మాత్రం ఇద్దరు పేరు మీదుగా ఉంది. అటువంటి సందర్భాల్లో ఈ ప్రాపర్టీని సొల్యూషన్ ఎలా ఉంటుంది? ఈ ప్రాపర్టీకి ఏం చేయాలంటే కోర్టు ఒక గైడ్లైన్స్ ఇస్తుంది. ఈ ఉన్న ప్రాపర్టీని సేల్ చేసేసి ఆ ప్రాపర్టీని ఇద్దరు కూడా చెరిపట్లుగా చేసుకోమని చెప్పి ఒక గైడెన్స్ ఇస్తుంది. లేని పక్షంలో భార్య దగ్గర కాస్త ఇన్కమ్ ఎక్కువ ఉంటే భర్తకు ఆ మిగిలినటువంటి అమౌంట్ ఇచ్చేసి భార్య తీసుకోవడం, లేకపోతే భర్త ఆ భార్యకి అమౌంట్ ఇచ్చేసి భర్త తీసుకోవడం, ఈ రెండు రకాలుగా కూడా సొల్యూషన్ అనేది కోర్టులో చూపించడం జరుగుతుంది. ఇది కాకుండా జాయింట్ ప్రాపర్టీస్కి సంబంధించి మరొక తీర్పు కూడా కళ్యాణ్ కుమార్ భట్టాచార్య వర్సెస్ మంజు భట్టాచార్య. ఇది కూడా 2014 వచ్చిన తీర్పు. జాయింట్ ప్రాపర్టీ సంబంధించి డివోర్స్ అయిపోయిన తర్వాత నాకు భర్త భరణం ఇవ్వాలి కాబట్టి ఆ జాయింట్ ప్రాపర్టీ నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి కోర్టుకి ఈ మంజు భట్టాచార్య కోర్టుకి వెళ్ళారు. అంటే ఎంటైర్ ప్రాపర్టీని తన మీద రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి, ఎందుకంటే నన్ను ఆయన 10 సంవత్సరాల పాటు జీవితం చేశాడు, ఆయన కోసం చాలా సాక్రిఫైస్ చేశాను కాబట్టి ఆ ప్రాపర్టీ యొక్క టోటల్ ప్రాపర్టీ ఆ యాజమాన్య అంటే ఓనర్షిప్ రైట్స్ ఏవైతే ఉన్నాయో తన పేరు మీద ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి మంజు భట్టాచార్య కోర్టుకి ఎక్కినప్పుడు ఈ విషయంలో క్లియర్గా ఇప్పుడు నేను చెప్పిన జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఏం చెప్పారంటే ఆ ప్రాపర్టీని సేల్ చేయాలి, ఎందుకంటే ఇద్దరు కలిసి ఉన్నటువంటి జాయింట్ ప్రాపర్టీ కాబట్టి ఇద్దరికే చెందుతుంది తప్ప ఏ ఒక్కరికో చెందే అవకాశం లేదు అని చెప్పడం మరొక విషయం జరిగింది. ఇది కాకుండా భార్య పేరు మీదుగా ఉన్నటువంటి ప్రాపర్టీ భర్తకి ఏ సందర్భంలో వస్తుంది అంటే చిట్టసారి చెప్పేది వీలునామా ద్వారా. దీన్ని విల్డెడ్ అంటారు. విల్డెడ్ అంటే మరణించిన తర్వాత వచ్చినటువంటి ప్రాపర్టీ, అంటే మరణించిన తర్వాత ఆ యొక్క విలునామా ద్వారా ఆ హక్కులు సంక్రమించే అవకాశం ఉంటుంది. అంటే ఉదాహరణకి ఒక భార్య విలునామా రాసింది, ఆ విలునామాల ప్రాపర్టీని పూర్తిగా భర్తకే చెందాలని చెప్పి రాసి పూర్తిగా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న సందర్భంలో అటువంటి సందర్భాల్లో పూర్తిగా భర్తకి హక్కులు ఉండే అవకాశం ఉంటుంది ఒక విలునామా ద్వారా. లేకపోతే భార్య మరణించిన తరువాత, భార్య మరణించింది, ఏదో కారణాలు ఇచ్చే భార్య మరణించిన తర్వాత తన పేరు మీదుగా ఉన్నటువంటి అసెట్స్ ప్రాపర్టీస్ అంటే స్థిరచరాస్తులు ఏవైనా సరే క్లాస్ 1 లీగల్ హెయిర్స్ కింద భర్త కూడా వస్తారు. అందులో క్లాస్ 1 లీగల్ హెయిర్లో క్లాస్ 1 లీగల్ హెయిర్ కింద భర్త, పిల్లలు అంటే కొడుకు కూతురు, ఈ కొడుకు కూతురు తర్వాత అమ్మాయి యొక్క తల్లిదండ్రులు కూడా క్లాస్ 1 లీగల్ హెయిర్స్ అవుతారు.
ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏమనుకుంటారంటే పేరెంట్స్ క్లాస్ 1 లీగల్ హెయిర్స్ కాదనుకుంటారు, కానీ ఆ ప్రాపర్టీ మీద తల్లిదండ్రులు కూడా ఉంటుంది, అట్ ద సేమ్ టైం భర్త కూడా ఉంటుంది. అంటే భార్య పేరు మీద ఉన్నట్టు ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుంటే భార్య పేరు మీద ఉన్న ప్రాపర్టీ భర్తగా చెందుతుందంటే ఒకటి విల్లు ద్వారా చెందే అవకాశం ఉంటుంది, లేని పక్షంలో భార్య మరణించిన తర్వాత ఎంటైర్ ఆ ప్రాపర్టీని క్లాస్ 1 లీగల్ హెయిర్స్ కింద డివిజన్ చేసిన తర్వాత ఆ రకంగా కూడా ఆమెకు చెందే అవకాశం ఉంటుంది. నాగరాజు గారు, ఎవరైనా సరే సార్, అంటే కొన్ని ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం అన్యాయంగాను ఆక్రమించేసుకుంటారు. వాళ్ళకి పుట్టింటి నుంచో లేదంటే బయట వాళ్ళు మేనమామలో ఎవరో పెడుతూ ఉంటారు. సో కొంత భరణంగా ఇచ్చేటువంటి వాటిని కూడా భర్తలు కొంతమంది ఏంటంటే అన్యాయంగా లాగేసుకుంటూ ఉంటారు. అవునండి. ఆ ప్రాసెస్ లో మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అవును సార్. ఎలా సార్, అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పనిసరిగా నాగరాజు గారు, ఇటువంటివి ప్రతి 10 ఇళ్లలో కనీసం ఒక 5-6 ఇళ్ళు ఇవే జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటివి అంటే తన డామినేషన్ ద్వారా భార్య యొక్క ప్రాపర్టీని భర్త తీసేసుకొని చాలా ఇబ్బందులు గుర్చే సందర్భాలు అనేక ఉంటాయి. ఇటువంటి సందర్భాల్లో తప్పనిసరిగా అడ్వకేట్ సపోర్ట్ అవసరం. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే, అట్లీస్ట్ కాల్ ఆర్ వాట్సాప్ చేయగలిగితే మన లీగల్ టీం అప్రోచ్ అవుతారు. వాళ్ళకి కావాల్సిన సలహా సంప్రదింపులతో పాటు న్యాయపరంగా ఏదైనా పరిష్కారం చూపించాలంటే కూడా తప్పనిసరిగా చూపుతారు నాగరాజు గారు. దీనికి ప్రైర్ అపాయింట్మెంట్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోవాలి నాగరాజు గారు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అలగిరి రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. చూసారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారిని కాంటాక్ట్ అవ్వాలి అని అంటే, మీకు ఏ సమస్య ఉన్నా సరే, మిమ్మల్ని ఎవరిని బెదిరిస్తున్నారా, అకారణంగా మిమ్మల్ని అరెస్ట్ చేశారా, మీ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయిందా, తెలియకుండానే మీ ఆస్తిని ఎవరైనా లాగేసుకుంటున్నారా, లేదంటే మీ భూమి కబ్జా అయిందా, లేదు మీరు ఒక ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారు, లేదు ఒక్కొక్క మ్యారిటల్ అగ్రిమెంట్ పెట్టుకోవాలి అనుకుంటున్నారు లివింగ్లో ఉన్నప్పుడు, లేదు అని అంటే కొంతమంది రిలేషన్షిప్కి సంబంధించి ఇరువురు కుటుంబాలు అసోసియేషన్ బాండ్ అని ఒకటి పెట్టుకుంటూ ఉంటారు. సో ఆ ఫామ్ ఒకటి, సో అలాంటిది ఏమైనా కావాలనుకున్నా సరే, అంటే మ్యారేజ్ జరిగే ముందు అసోసియేషన్ బాండ్ ఫామ్ ఒకటి ఉంటుందన్నమాట. సో అలాంటివి ఏమన్నా కూడా ఇరువురు కుటుంబాలు రాసుకొని ముందుకు ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ అది. ఒకవేళ మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఆ విధంగా కూడా స్క్రీన్ మీద మీకు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.